హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న పోలుపల్లి గ్రామ దేవత పండగ కోసం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఏంటంటే పోలుపల్లి గ్రామ దేవత పండగకి 15 రోజుల ముందు ఉయ్యాల కంబాల అనే కార్యక్రమాన్ని చేస్తారండి. ఆ కార్యక్రమాన్ని 15 రోజుల తర్వాత పోలుపల్లి గ్రామ దేవత జాతర జరుగుతుంది. మళ్ళీ తరువాత వచ్చే అమావాస్యకి అంటే పౌర్ణమికి పోలుపల్లి జాతర జరుగుతుంది. తర్వాత వచ్చే 15 రోజుల అమావాస్య రోజు మళ్ళీ ఉయ్యాల కంబాల అనే కార్యక్రమాన్ని ముగించే కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలోని అమ్మవారి ఊరేగింపు ఆ రోజు జరుగుతుంది. ఆ అమ్మవారి ఊరేగింపు అమ్మవారు ఊరేగింపుగా బంగారాజుపేట లింగాల వలస మీదుగా మళ్ళీ పోలుపల్లి గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకి ఉయ్యాల అనేది దించడం అనేది జరుగుతుంది. అలాగే 15 రోజుల తర్వాత ఈ అమ్మవారి జాతర అయిన తర్వాత 15 రోజుల తర్వాత ఉయ్యాలని దించుతారు. చూడండి, ఇప్పుడు మనం గర్భగుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటున్నాం. అమ్మవారు చాలా ప్రశాంతంగా, సౌందర్యంగా, చాలా అందంగా కనిపిస్తున్నారు. అమ్మవారి ఊరేగింపు జరిగిన తర్వాత ఉయ్యాల అనేది దించడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ఉయ్యాల కంబాలు అనే కార్యక్రమం జరుగుతుందండి. ఈ ఊరేగింపు అనేది రాత్రి 12 గంటలకి జరిగి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. చుట్టూ గ్రామాల నుంచి కూడా భక్తులు వస్తారు ఈ కార్యక్రమం చూడడానికి. ఉయ్యాల కంబాల దగ్గరికి చేరుకున్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమం చూస్తున్నాం. అమ్మవారి ప్రతినిధి ఇక్కడ కుంకుమ రాస్తున్నారు, చూడండి. ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారండి. ఏదైతే జాతరకు ముందు కట్టి ఉంచుతారో ఈ ఉయ్యాలని, దాన్ని మళ్ళీ జాతర అయిన 15 రోజుల తరువాత విప్పడం జరుగుతుందండి. దీన్ని ఉయ్యాల కంబాల కార్యక్రమం అంటారు. ఇది కూడా ఒక చిన్న పండుగలాగా నిర్వహిస్తారండి ఊర్లో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కూడా. చాలా బాగుంటుందండి, చాలా చక్కగా జరుగుతుంది కూడా.
ఇప్పుడు నైట్ 12 దాటిపోయిందండి. ఈ రకంగానే పోలిపల్లి గ్రామంలో ఈ ఉయ్యాల కంబాల కార్యక్రమం జరుగుతుంది. ఇదిగోండి ఆ ఉయ్యాలు ఇప్పడానికి ఎవరైతే మనిషి ఉన్నారో ఆ మనిషి ఎక్కుతున్నారు. చాలా హైట్ ఉంది. భక్తుల ఆనంద్ హేరలో మనం ఉయ్యాల కంబాల కార్యక్రమం చూస్తున్నాం. ఆ చెక్కని కొట్టేస్తున్నారండి. అది ఇంక పడిపోతుంది. అదిగోండి గట్టిగా లాగేసరికి అది పడిపోయింది. ఇక్కడ ఉయ్యాల రాట దగ్గర కరెంటు వైర్లు ఉండడం వల్ల ప్రమాదం జరగకుండా కరెంటు ఆపడం జరిగింది. శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ వారి ఉయ్యాల కంబాల మహోత్సవాలు మీరు చూస్తున్నారు. విజయనగరం జిల్లా ప్రజలందరూ యథావిధిగా ఎప్పుడైతే పోలిపల్లి జాతర జరిగిన రోజు ప్రజలు మొక్కులు పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు. అదేవిధంగా ఈ 15 రోజుల తర్వాత వచ్చే ఉయ్యాల కంబాల కార్యక్రమంలో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు మొక్కులు చెల్లించుకొని వాళ్ళకి తీర్థప్రసాదాలు తీసుకుంటారు. ఇదే ఫ్రెండ్స్ మా పోలిపల్లి గ్రామంలో ఉండే ఉయ్యాల కంబాల కార్యక్రమం. ఉయ్యాల కంబాల కార్యక్రమం అయిన వెంటనే అమ్మవారిని శాంతింపజేయడానికి ఊరేగింపుగా ఊళ్ళో కూడా వెళ్తారండి. ఇది చివరి ఘట్టం. ఇప్పుడు ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ వారి ఉయ్యాల కంబాల కార్యక్రమంలో
పోల్పల్లి గ్రామం, విజయనగరం జిల్లా. ఇక్కడ శాంతి చేస్తారు. మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు. జై జై శ్రీ పోలిపి పడితల్లమ్మ వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.